కేసీఆర్ గులాబీ అధినేత బీఆర్ఎస్ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ హడావిడి అంతా తెలంగాణ భవన్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్ట్ ఇప్పుడే తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. ఆయన ఇవాళ తెలంగాణ భవన్ కి వస్తారు అన్న సమాచారంతో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్ కి ఇవాళ ఉదయం నుంచే చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కి చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. భారీగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. కేసీఆర్ అలా అక్కడికి చేరుకోవడంతో అక్కడ చేరుకున్న కార్యకర్తలంతా కూడా సీఎం సీఎం అంటూ గట్టిగా నినాదాలు చేయడం మనం చూస్తున్నాం. ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఆయన వచ్చిన వాహనానికి గుమ్మడికాయతో దిష్టి తీయడం కూడా మనం చూస్తున్నాము. కేసీఆర్ ఆపరేషన్ తర్వాత తిరిగి మళ్ళీ ఇవాల్టి నుంచి యాక్టివ్ కాబోతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులకి కూడా ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేఆర్ఎంబీ వివాదం అలాగే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే దాని గురించి ప్రధానంగా కేసీఆర్ ఇవాళ కీలక నేతలతో చర్చించబోతున్నారు. ప్రస్తుతం లైవ్ విజువల్స్ లో మాజీ మంత్రి కేటీఆర్ మనకు కనిపిస్తున్నారు. కేసీఆర్ లోపల నుంచి ఇప్పుడే బయటికి అడుగు పెడుతూ ఉన్నారు. కేసీఆర్ రావడంతోనే అక్కడ పెద్ద సంఖ్యలో సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. తన కోసం అక్కడికి చేరుకున్న కార్యకర్తలందరికీ అభివాదం చేస్తూ తెలంగాణ భవన్లోకి కేసీఆర్ వెళుతున్నారు. కేటీఆర్ చాలా జాగ్రత్తగా ఆయన్ని ఎస్కార్ట్ చేస్తూ ఆయన్ని లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆయన గన్మెన్ కూడా మనకి కనిపిస్తున్నారు. కార్యకర్తల్లో కేసీఆర్ మళ్ళీ తెలంగాణ భవన్కి చేరుకున్న ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కేసీఆర్కి విషెస్ చెప్పడానికి, ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి, అలాగే తిరిగి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్న వ్యూహంతో కేసీఆర్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి తమ సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తూ కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం చూస్తున్నాం. మీడియా మొత్తం కూడా ప్రస్తుతం అక్కడే కనిపిస్తుంది. కేసీఆర్ అడుగు వేసుకుంటూ తెలంగాణ భవన్ లోపలికి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, కేసీఆర్ తిరిగి వచ్చిన నేపథ్యంలో ఆయన సర్జరీ ముగించుకుని మళ్ళీ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఫుల్ ఫ్లెజ్డ్ గా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ భవన్ లో కనిపిస్తున్న హడావిడి అలాగే ఇవాళ జరగబోతున్న యాక్టివిటీ గురించి డీటెయిల్స్ ఇవ్వండి. ఇంతకుముందు టీవీ9 తో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చెప్తున్నట్లుగా ఇది సెకండ్ ఇన్నింగ్స్ తెలంగాణ పాలిటిక్స్ లో కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. మీరే చూస్తారు ఎలా ఉంటుందంటూ ఆయన ఒక ప్రోమోలా ఒక టీజర్ లాగా చెప్పారు. అదేవిధంగా కనిపిస్తుంది తెలంగాణ భవన్ అంతా చాలా రోజుల తర్వాత కిక్కిరిసిపోయింది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు.
మహిళా కార్యకర్తలంతా మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యకర్తలు గుమ్మడికాయ పగలగొట్టి ఆయనకు దిష్టి తీశారు. మెల్లిగా ఆయన లోపలికి వెళ్లారు. లోపల ఇప్పటికే కనీసం మాజీ మంత్రులు, ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, ముఖ్యమైన నేతలు కూడా లోపలికి వెళ్లేంత సందు లేకుండా పూర్తిగా నిండిపోయింది మీటింగ్ హాల్ అంతా కూడా. చాలా రోజుల తర్వాత 2 నెలలు పూర్తిగా రెస్ట్ తీసుకున్నటువంటి కేసీఆర్ మొన్న వారం రోజుల క్రితం అసెంబ్లీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడే చెప్పారు అక్కడ ఉన్నటువంటి నేతలతో, ఎమ్మెల్యేలతో, ఇకపై అందుబాటులో ఉంటాను, పూర్తిగా మీతో సమావేశాలు పెడతాను, ఎప్పటికప్పుడు యాక్టివ్ లో తాజా రాజకీయ పరిణామాలను సమీక్షిస్తూనే మీకు ఆదేశాలు ఇస్తాను, మీ వెంట ఉంటానంటూ మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశం ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు ఈ ఎన్నికల తర్వాత మొదటిసారిగా తెలంగాణ భవన్ అడుగు పెట్టారు. అడుగు పెడుతూనే వాటర్ వార్ మొదలైనటువంటి వాటర్ వార్ పైనే ఈ రోజు సమావేశం ఉండబోతుంది. కృష్ణా పరివాహక జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ముఖ్యమైన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ఏ ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంది. అప్పుడే సీఎం కేసీఆర్ గా ఉన్నటువంటి కేసీఆర్ అప్పుడు సంతకం చేశారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం దానికి అంగీకరించిందంటూ ఒక ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు తిప్పికొట్టడానికి, నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి, ప్రజల్లో ఇదంతా తప్పు అనేది తీసుకెళ్ళడానికి ఏం చేయాలనే విషయంలో ఈ రోజు కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడతారు. ఎన్నికల తర్వాత ప్రజల్లోకి రావడం, కార్యకర్తలను కలవడం మొదటిసారి చెప్పొచ్చు. ఈ వాటర్ వార్ ని మరింత ముందుకు తీసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఇదే ఎజెండాగా, ఈ నీటికి సంబంధించినటువంటి అంశం ఎజెండాగా, కృష్ణా ప్రాజెక్టులే ముందుకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకోసం కేసీఆర్ ఒకసారి కనుక కార్యకర్తల్లో వచ్చి అది మాట్లాడితే దానికి కొంత హైప్ క్రియేట్ అవుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది అనేది బీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటి నుంచి వారానికి 1-2 రోజుల పాటు బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ అందుబాటులో ఉండనున్నారు. కార్యకర్తలతో సమావేశం అవుతారు, ముఖ్యమైన నేతలను ఇంటి దగ్గర కలుస్తారు. ఇలాంటి సమావేశాలు నియోజకవర్గ స్థాయి కానీ జిల్లాల వారీగా జరిగేటువంటి సమావేశాలకు ఆయన డైరెక్ట్ గా వచ్చి అటెండ్ అవుతారు. బర్త్డే నాటికి పూర్తిలో ఈ నెల ఫిబ్రవరి 15న కేసీఆర్ బర్త్డే ఉంది. ఆ పుట్టినరోజుకి పూర్తి స్థాయిలో ఆయనే రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ కావాలి. ఇంతకు ముందు ఎలాగైతే రోజువారీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేశారో అదేవిధంగా పార్టిసిపేట్ చేయాలని ఆయన భావిస్తున్నారు. కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు. ఎన్నికల తర్వాత మొన్నటి వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరిగాయి, సమీక్షలు జరిపారు, పోస్ట్ మార్టం జరిపారు. ఈ రోజు నుంచి కేసీఆర్ వస్తున్న సమాచారం తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు దాదాపుగా అందరూ తెలంగాణ భవన్ చేరుకున్నారు. అందరూ కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూసి కార్యకర్తలు తీసుకొచ్చి ఆయనతో ఫోటో దిగడానికి ఉత్సాహం చూపించారు. ఆయన కారు నుంచి దిగగానే సీఎం ఎత్తున ఎక్కినటువంటి కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆయన వాళ్ళని వారించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన కోసం ప్రత్యేకంగా ర్యాంప్ ను కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ నడవలేనటువంటి సిచ్యువేషన్ ఉంటే వీల్ చైర్ లో కూడా తెలంగాణ భవన్ కి రావడానికి కొత్తగా ఒక ర్యాంప్ ని కన్స్ట్రక్ట్ చేశారు. దానికి అడ్డంగా ఉన్నటువంటి గ్రిల్స్ ను కూడా తీసేయించారు. పూర్తి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు వస్తుండడంతో పోలీసులు ఇచ్చే భద్రతతో పాటు కార్యకర్తలు కూడా, యువజన కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకు తగలకుండా, ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ అయింది, ఆయన్ను కదిలించే ప్రయత్నం చేసిన కార్యకర్తల మీద పడ్డ ఇబ్బంది ఉంటుంది. ఇంతకు ముందు ముఖ్యమంత్రికి ఉండేటువంటి సెక్యూరిటీ వేరు, ప్రతిపక్ష నేతగా కొంత సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి యువ కార్యకర్తలంతా కూడా ఆయన పైకి కార్యకర్తలు రాకుండా, జనాలు తోసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసి మరి మీటింగ్ హాల్లోకి తీసుకెళ్లారు. అంతకుముందే ఇక్కడికి అంతకుముందు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతాన్ని అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున డెకరేట్ చేశారు. లోపల తెలంగాణ విగ్రహానికి ముందుగా పూలమాల వేయాలని ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి జనాల్లో, కార్యకర్తల్లో ఆయన అక్కడి వరకు వెళ్ళే అవకాశం లేకపోవడంతో నేరుగా ఆయన మీటింగ్ హాల్లోకి తీసుకెళ్లారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి కూడా పూలమాల వేశారు. అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాల వేసి ఆయన లోపలికి వెళ్ళి ఇప్పుడు మీటింగ్ లో పాల్గొంటున్నారు. మీటింగ్ లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండకు సంబంధించినటువంటి నేతలతో సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో ప్రాజెక్టులకు సంబంధించి, నీటి అంశాలకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, ప్రభుత్వంగా అప్పుడు మనం ఏం చేశాము, ఎక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, వాటన్నింటినీ షేర్ చేస్తూనే ఆ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎక్కడెక్కడ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలని ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేసినటువంటి ఛాన్స్ కనిపిస్తుంది.
దాంతో పాటు ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎక్కడా మాట్లాడలేదు. ఓటమి గురించి కానీ, పార్టీ పరిస్థితి గురించి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఈ రోజు మొదటిసారిగా ఆయనే కాంగ్రెస్ ప్రభుత్వం పైనో లేకపోతే ఓటమి పైనో ఏదో ఒక అంశం పైన నోరు విప్పేటువంటి అవకాశం ఉంటుంది. కార్యకర్తల సమావేశంలోనో ఏదో ఒక అంశాన్ని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అది కొంత ఈ రోజు జరిగేటువంటి అయితే రాకేష్, ప్రస్తుతం రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. మీరు చెప్తున్నట్టుగా నేరుగా ఒకవైపు కోదండరాం, అలా జయశంకర్, అలాగే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన తర్వాత నేరుగా సమావేశంలోనే పాల్గొంటున్నారని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఈ సమావేశం ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో కృష్ణా జలాలకు సంబంధించి క్లారిటీగా తేల్చుకోవాలని బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఎలాంటి అంశాలు ఇవాల్టి సమావేశంలో చర్చకు రాబోతున్నాయి? ఖచ్చితంగా 2 గంటల పాటు సమావేశం ఉండనట్లుగా షెడ్యూల్లో ఉంది. 2 గంటలు దాటి కూడా సమావేశం కొనసాగే ఛాన్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే మొన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, అప్పుడు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశారు. కృష్ణా రివర్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్తూ అప్పటి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. అపెక్స్ కమిటీలో స్వయంగా పాల్గొన్నటువంటి కేసీఆర్ అప్పుడు సంతకం చేశారు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా అందుకు సంబంధించినటువంటి అంగీకారాన్ని తెలిపారు. కేఆర్ఎంబి మీటింగ్స్ లో కానీ, అపెక్స్ మీటింగ్స్ లో కానీ, కేంద్ర జల వనరుల శాఖకు సంబంధించినటువంటి సమావేశాల్లో కానీ ఆ మినిట్స్ లో స్పష్టంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి నిపుణులు వీళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేస్తూ తన అంగీకారాన్ని తెలిపారు. అది మినిట్స్ లో కూడా ఉంది, కేసీఆర్ సంతకం కూడా ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి భారీ ఆరోపణలు రేవంత్ రెడ్డి చేశారు. దీనికి కౌంటర్ ఇస్తూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో, కేఆర్ఎంబి మీటింగ్ లో కానీ, కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించినటువంటి సమావేశంలో కానీ అసలు కేసీఆర్ పార్టిసిపేట్ చేయలేదు. అదేవిధంగా అపెక్స్ కమిటీలో కూడా, అపెక్స్ కమిటీ మినిట్స్ లో కూడా ఆ విషయం ఎక్కడా లేదు అంటూ ఆయన అపెక్స్ కమిటీ మినిట్స్ చూపించారు. సెంట్రల్ ఇరిగేషన్ మీటింగ్ లో కూడా పాల్గొనలేదు అని చెప్తున్నటువంటి ఆ గెస్ట్ లిస్ట్ లో, ఆ ఇన్వైట్ చేసినటువంటి ఇన్వైటీస్ లిస్ట్ లో సంతకాలు పెట్టినటువంటి, పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ లిస్ట్ లో ఎక్కడ కేసీఆర్ అంటూ చూపించారు. ఇక 2001లో 2004లో రకరకాలుగా ఎంపీ చేసినటువంటి కేసీఆర్ అప్పుడు దానికి ఆమోదం తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి అప్పుడు టీఆర్ఎస్ కూడా దానికి అంగీకారం తెలిపింది అంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. సో ఏదైతే 2001లో జరిగినటువంటి ఈ పరిణామం ఉందో ఆ పరిణామానికి ముందే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు వచ్చేసినందుకు 3 నెలల ముందే తెలంగాణ విషయంలో భేదాభిప్రాయంతో బయటకు వచ్చిందనే విషయాన్ని కూడా ఆయన ఆధారాలతో నిన్న చూపించారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి కేంద్ర జల వనరుల శాఖ వద్ద జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ చెప్పినటువంటి మాటలు, తెలంగాణ అధికారులు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా ఆయన వీడియో రికార్డుల రూపంలో చూపించారు. సో ఈ రోజు ఇంకా ఇండెప్త్ గా ఆ విషయాన్ని కేసీఆర్ వివరించున్నారు. నేను సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశాను, కృష్ణా ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పానా, కేఆర్ఎంపీకి అప్పచెప్పానా, దీనిపైన ఎలా కౌంటర్ ఇవ్వాలి, ఏం చేయాలనే విషయాలతో మాట్లాడతారు. దాంతో పాటుగా వెరీ ఇంట్రెస్టింగ్, ఇప్పటి వరకు కేసీఆర్ ఈ ప్రభుత్వం మీద కానీ, రేవంత్ మీద కానీ, లేకపోతే రకరకాలుగా తాజా రాజకీయ పరిణామాలు, ఈ మధ్య చాలా మార్పులు జరిగాయి రాజకీయాల్లో, వాటన్నిటిపైన కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు, నేరుగా ఎక్కడ మాట్లాడలేదు, కార్యకర్తలతో కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు నేరుగా కార్యకర్తలతో మాట్లాడుతూ ఏదైనా హాట్ కామెంట్స్ చేసేటువంటి అవకాశం ఉంది. మొన్న సీఎం రేవంత్ చాలా స్ట్రాంగ్ గా కొన్ని వర్డ్స్ తో రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు. దాని మీద ఏమైనా కౌంటర్ ఇస్తారా? ప్రభుత్వ పరిపాలన, పథకాలు, స్కీమ్స్, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్, వీటన్నిటిపైన ఏమైనా మాట్లాడతారా? ఓటమి పైన ఏమైనా అనాలిసిస్ చేసి ఆయనే అక్కడటువంటి నేతలు చెప్తారా? ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ రోజు కేసీఆర్ మాట్లాడే మాటల్లోంచి కొన్ని పాయింట్స్ బయటికి రానున్నాయి. ఆ తర్వాత జరిగేటువంటి ఇంకా హీట్ కూడా మనం చూడబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ రాకేష్. సో అది మనకి ప్రస్తుతం తెలంగాణ భవన్ నుంచి అందుతున్న సమాచారం. పూర్తిగా కార్యకర్తలతో తెలంగాణ భవన్ నిండిపోయింది. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఇవాళ కేసీఆర్ రాక నేపథ్యంలో తెలంగాణ భవన్కి చేరుకున్నారు.